ఒరే పిచ్చి సన్నాసి. ఎట్ట రెండు ఎట్టేళ్ళు, ఒక పాలేళ్ళు, ఓ షావుకారు, ఒక దొర చేతులు కలిపారే. ఏమిటి కనెక్షన్ అంట? పాదు దొరగారి మేనల్లుడా, నీ వంశం ఏమిటి, నీ కుటుంబం ఏమిటి, ఈ జనం ఏమిటయ్యా? పిండి బూడిద కలపకయ్యా, అంటరాని వాళ్ళని అంటాకయ్యా. అంటరాని వాళ్ళు ఇద్దరే. ఊరు వదిలిపోండి, ఊరు బాగుపడుతుంది. పాండవులు పుట్టారు, పుట్టారు. చెప్పు. పాములు కూడా బొస్స కొడుతున్నాయే. బొస్స కొడతాయి, రేపు కార్లు మలిచి కాటేస్తాయి కూడా. ఏడిసేయి, ఊరంతా నా గుప్పిట్లో ఉంది. ఈ 5 పురుగులు నన్నేం చేస్తాయి? ఈవేళ 5 దొరా, ఈవేళ 5, రేపు 50, ఆ మర్నాడు 500, అనక 5000. అంతే మరి. ఏం చేయాలంటావు? వాళ్ళలో వాళ్ళకున్న కనెక్షన్ కట్ చేస్తే సరి. భీముడికి ఇచ్చామనుకోండి రాముడు కట్, రాముడికి ఇచ్చామనుకోండి భీముడు కట్. డబ్బు తిని గడ్డి కరణ సింహాలు ఇంకా పొట్టలేదు. తర్వాత తింటారా? ఏ జన్మలోనూ నేను, మా అమ్మ, అయ్యా, తాతలు ఎంతో పుణ్యం చేసుకున్నావమ్మా నీ చేతి ప్రసాదం కోసం. ఏమి కన్నుల పండుగ! ఆనాడెప్పుడో భారత కథలో చదివాను. పాండవులు 5 తిండి దండెత్తుకొస్తే కుంతీదేవి వాళ్ళకి అన్నం పంచిపెట్టేది అని ఈనాడు చూస్తున్నాను. ఓహో, నీ దొన కూడా తీసుకురా చూడడానికి. అన్నంలో కలుపుకోవడానికి కాస్త విషం కూడా తెమ్మను. పండగ చేసుకుందరు కానీ. పాదు, ఎంత మాట అన్నావు నాయన, ఎంత చెడ్డ మేనమావ. అదే నా కర్మ. మీరు తెంచుకున్న ఆయన తెంచుకుపోలేరు నాయన. నా మాట విను బాబు. రాత్రి తెల్లవార్లు ఆయనకి నిద్ర లేదంటే నమ్మండి. పేకాట జాగారు పొరపాటున పావులో పడిపోయి ఉంటాడు. శివ దొరగారికి డబ్బాస్కి కనెక్షన్ లేనే లేదు. ఎంతసేపు మనుషులు, మమతలు, మమకారాలు, ఇవే. ఇదిగో నాయన, నా మాట వినండి, నా మాట నమ్మండి బాబు, నా మాట నమ్మండి అయ్యా, నా మాట నమ్మండి అయ్యా. అసలు మీలో పరాయి వాళ్ళు ఎవరు ఆయనకి? నాయనా పాద్దు, నీవా స్వయనా మేనలుడివి, నువ్వు ఆయన ప్రాణ స్నేహితుడు కొడుకువి. పర్వాలేదు నాయన, నువ్వా 25 ఏళ్ళుగా పెంచుకుంటున్న దత్తపుత్రుడు లాంటి వాడివి. ఇకపోతే మీరు చెప్పు. నేను చెప్పనా? వద్దు నాయన, వద్దు. బామర్. ఇదిగో నాయన, నా మాట నమ్మండి. మీ గురించి రాత్రి అంతా ఆయన బాధపడుతూనే ఉన్నారు. కంట ధారాపాతంగా కన్నీరు కాడుతూనే ఉంది. ఇలాగా అంతే. ఇందులో ఏం తగ్గిందో సటాలను లేచి గబుక్కుని ఎనపెట్టి తెరిచి చటుక్కున సంచెడు రూపాయలు తీసి, కన్నప్ప దేవన్న పెళ్లికి తాళిబొట్టు చేయించుకోమని ఇచ్చిరా, అంతవరకు నేను పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టను అని ఇచ్చారు. నా పెళ్లికో నీకును, మరి నా పెళ్లికో నీకును, మరి మా సుందరక్క పెళ్లికో దానికి కనెక్షన్ కన్నప్ప, కనెక్షన్ కన్నప్ప. తప్పు బాబు, వదిలేయండి, వదిలేయండి. ఈ జులై
కన్నప్ప, ఈ అవమానం నీకు కాదు, నాకే కాదు, ఊరందరికీ. ఒరే కుర్ర వెధవల్లారా, మీరు పాము పుట్టలో చెయ్యడుతున్నారా? బూడిదైపోగలరు. నువ్వు తేనె పట్టి మీద బెడ్డ వేస్తున్నావు. దేశమంతా తరిమి తరిమి కొడతాయి. నువ్విలా లంచాలు పెట్టించి మమ్మల్ని చెడగొట్టలేవు, విడగొట్టలేవు. దొరా, మీ చేతి కింద గంజి తాగి కాళ్ళకాడ గడ్డి ఖర్చే రోజులైపోయాయి. మా డబ్బులు మా కాళ్ళకాడకొస్తాయి. యాదవెత్తులే మాకు దొరా. పాండవులు పాండవులు తుమ్మెద, మన ఊరి పాండవులు తుమ్మెద. అయ్యో 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 అయ్యో, మహాలక్ష్మి మహాలక్ష్మి తల్లి, ఒరే ఎంత పొగర్రా మీకు. అందుకనే నా డబ్బుకి మీకు కనెక్షన్ ఉండదు. దొరగారికి విండాభిషేకాలు. అగ్రజ, 60వ తప్పు, షష్ఠి పూర్తి, ఇంకా 40 బాకీ. కానీ కానీ అందరికీ పెళ్ళంట, అందరికీ ఇందంట. నా పెళ్లికి ఎంతమంది వచ్చారు? అసలు నా పెళ్ళ అమ్మోడి పెళ్ళ? నాదే. త్వరగారు మనువాడాలా, నన్ను దొరసాని అనాలా. ఆడండి, గెంతండి. నా పెళ్లికి మీరు కూడా వస్తున్నారా? రంగా, తోటకి పాకకి ఇన్నాళ్ళకి జన్మ ధరించిందే. ఏం చేతో? అందాల రంగసాని కాలు మోపింది కదా. అయితే దొరగారి తోడా? రంగా, ఒక్కసారి ఒక్కసారి కదిగిన తోమని ఒక్కసారి చింది. ఎరా, ఎందుకో? జాతకాలు అంతా సిద్ధంగానే ఉన్నారయ్యా, మీదే ఆలస్యం. ఇక్కడ మేము రెడీ కావక్కర్లేదటి. మొత్తంలే పద, మళ్ళీ రామోక పానకన్న పుడకనాయ. పారిద్దు. దా, దా. పదండి వెళదాం. ఎండెక్కితే నా కాళ్ళు కాలుతాయి, డాన్స్ ఆడలేను. ఆడలేవా? సరే అలా కానీ చల్లబడ్డాక వెళ్దాం. ఏది? మరి అక్కడ జనము? ఏడ్చారు. మనం వెళ్ళేదాకా అలాగే పడి ఉంటారు. పైగా ఆలస్యంగా వెళ్తేనే మన విలువ తెలుసు. త్వరగా రంగు సాటితో సత్సాలు అవుతున్నాడు. సందేహం అవుతాట. పెద్దంతర చిన్నంతరాలు ఆపితే సరి. రావుడు, నువ్వు చూడకపో. ఇంతమంది జనం ఇక్కడ ఎండలో మొదలు మాడిపోతుంటే అదే దొరగారి మీద భక్తి, భక్తి గారు భయం. పదండిరా. అండి, ఎన్ని గుండెలరా మీకు? పొగరమూత వెతవల్లరా? నేను ఊ అనకుండానే వాహనాన్ని కదుపుతారా? పోనివ్వండి, వెనక్కి పోనివ్వండి. ఎత్తిన చోట తెంతండి. అమ్మోరు మీ సొంతమే కాదు, ఆవిడందరికీ తల్లి. ఆ తల్లి కదిలితే ఎదురులేదు, వెనకడికి అస్సలు లేదు.
నన్ను నా ఒంటి మీద చేస్తారా? ఇంకా మీరు బతకరు. ఒరే రాముడు, రంగడు, సుబ్బ, ఎంక, ఈ 5 నాయాలని ఎమ్ముడి ముందే పడేసేయండి. ఈతులు కొడవళ్ళు తీసుకొచ్చి నరికి